బిగ్ బాస్ లో మీకు ఏ విధంగా అనిపించింది? మీ అనుభవం ఏంటి? బిగ్ బాస్ బిగ్ బాస్ ఇట్స్ వావ్ ఫ్యాక్టర్ చెప్పాను కదా. లైఫ్ అచీవ్‌మెంట్ అది. అసలు నేను ఇలా వెళ్తాననైతే ఖచ్చితంగా అనుకోలేదు. చాలా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా బావుంటుంది. అంటే నీ లైఫ్ అక్కడ బతికినోడు ఎక్కడైనా బతికేయచ్చండి. బిగ్ బాస్ హౌస్‌లో బతికినోడు ఎక్కడైనా బతికేయచ్చు. చాలా బావుంటుంది. సూపర్. కావాలనిపించే కష్టం అంతే ఇంకా. అంటే బయట రకరకాలుగా చెప్తుంటారు బిగ్ బాస్ అంటే మనం వాళ్ళు చెప్పిందే వినాలి, చెయ్యాలి అంటుంటారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంది? ఇదేంటి? బిగ్ బాస్ హౌస్ గురించి ఎక్స్‌పీరియన్స్ ఏంటి? జనరల్‌గా బయట అంతా కూడా చెప్తూ ఉంటారు. బిగ్ బాస్ ఏదో వాళ్ళు చెప్పిందే చెయ్యాలి, వినాలి, చెయ్యాలి అని అంటూ ఉంటారు. దాన్ని ఎలా చూడాలి? అసలు వాస్తవంగా జరుగుతుంటదా? అదే చెప్తున్నా. ఇట్స్ డిసిప్లిన్ ఫ్యాక్టర్ సార్. డిసిప్లిన్ ఫ్యాక్టర్ దానికి మనం ఏమి చేయలేం. అది బావుంటుంది కదా! అంటే లైఫ్ పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చే బిగ్ బాస్ ఉన్నప్పుడు దానికి కష్టంగా ఏముంటది సార్. అది బావుంటుంది. చాలా బావుంటుంది. ఫైనల్‌గా మీరు నాగార్జున గురించి ఏం చెప్తారు? నాగార్జున సార్ నాకు కింగ్ నాగార్జున గారు చాలా చాలా బాగా గైడ్ చేస్తారు. చాలా బాగా గైడ్ చేస్తారు నాగార్జున సార్. థాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఇక్కడ ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా ఆ జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అందులో అన్ని రకాలుగా ముప్పుతారు. అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బయట ఎక్కడైనా బతికేయగలరు అంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ గురించి అయితే వెల్ అండ్ గుడ్ అని కూడా చెప్పుకొస్తున్నారు. అందరితో ఈ విధంగా జరగడంతో మేము ఎంతో సంతోషంగా ఉన్నామని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు పూర్తిగా మనతో పాటు మాట్లాడాలనుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే వాళ్ళ బంధువులు, చుట్టాలు, బంధువులు వాళ్ళందరితో కూడా టైం స్పెండ్ చేయాలని అయితే నేను ఉండలేనట్టు కూడా ఇప్పటికే చూస్తాం మన లైవ్ లో కూడా. ఒకవైపు వాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ సుందరంపేటలో ఉన్నటువంటి స్టేజ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత రెస్పాన్స్ ఇచ్చినందుకు, పిలవకుండానే వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నాకు ఓట్ చేసి గెలిపించిన ప్రతి ఒక్క ఆడియన్స్ కి హృదయపూర్వక నమస్కారాలు. నా కోసం నన్ను మెచ్చి నేను నచ్చిన తర్వాత ఇంత జరుగుతుందని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీ ఎవరి సపోర్ట్ లేకుండా, ఆడియన్స్ సపోర్ట్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా నేను బయట అయితే ఖచ్చితంగా గెలవలేను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏం చెప్తాను. నెక్స్ట్ మీరు ఫీల్డ్‌కి వెళ్తారా? లేకపోతే మీ కెరియర్‌ని చూసి ద థింగ్ ఏంటంటే అండి, ఫార్మాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఫార్మాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని ఐ విల్ బి బ్యాక్. థాంక్ యాహ్! ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉందా? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? బిగ్ బాస్ జర్నీ వచ్చేసరికి ఇట్స్ వావ్ ఫ్యాక్టర్. నేను ఏదైతే లోపల చెప్పానో వావ్ ఫ్యాక్టర్. కావాలనిపించే కష్టం. అదొక ప్లాట్‌ఫార్మ్. ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో అదొక ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్‌ఫార్మ్. ఇట్స్ బిగ్ ప్లాట్‌ఫార్మ్, రియాలిటీ ప్లాట్‌ఫార్మ్. మా స్టార్ మాకి ప్రతి ఒక్కరికి నేను అది చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటాను. వాళ్ళందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హ్మ్. అంటే మనకి ఏ కష్టాన్నైనా సరే, ఏ ఇష్టాన్నైనా సరే త్వరగా రిఫ్లెక్ట్ చేసేస్తది బిగ్ బాస్ అనేది. ఇప్పుడు మనకు బయట అలా ఉండదు. బయట వచ్చేసరికి వేరేలా ఉంటది. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేసరికి వేరేలా ఉంటది. బిగ్ బాస్‌లో నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏం చేసినా వెంటనే నీకు రిఫ్లెక్ట్ అయిపోతది. నువ్వు మంచి చేయి మంచి వస్తది. చెడు చేయి చెడు వస్తది. ఖచ్చితంగా అది మాత్రం ఖచ్చితంగా. నీకు ఈజీగా తప్పులు వెతికి చూపించేది మాత్రం బిగ్ బాస్ హౌస్. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పను. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. అస్సలు వెళ్ళిన వాళ్ళకి చాలా లక్కీ. చాలా లక్కీ. జాబ్ నుంచి సెలబ్రిటీకి వెళ్ళారు. జాబ్ సక్సెస్‌ఫుల్‌గా సెలబ్రిటీగా నెక్స్ట్ పొజిషన్ అదే కదా సార్ చెప్పాను కదా సార్, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయిన తర్వాత ఐ విల్ బి బ్యాక్. ఫార్మాలిటీస్ అంటే అది ఏంటి? ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే ముందు నుంచి చెప్తున్నారో నేను అది సెలబ్రిటీ అని చాలా పెద్ద మాట. నేను అంతోటి కాదు. మీరు గెలిపిస్తారని నేను గెలిచాను. అది మాత్రం నిజం. మీరు గెలిపిస్తేనే నిజం. నేను సెలబ్రిటీ అనే మాట పక్కన పెట్టేస్తే జాబ్ లైఫ్ ఎలా ఉంది? సెలబ్రిటీ లైఫ్ అంటే ఇప్పుడు ఈ 100 డేస్ ఇది సార్ దానికి దీనికి అసలు కంప్లీట్ కాంట్రాస్ట్. ఎలా ఉంటుందంటే అది మనం ప్రౌడ్ మూమెంట్. దేశానికి సర్వీస్ చేస్తున్నాము కాబట్టి అది మనకు ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేశభక్తితో పెరిగి ఉంటాం కాబట్టి సర్వీస్ చేస్తే మనం వాటెవర్ ఏ సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ సర్వీస్ చేస్తే వీఆర్ రెస్పాన్సిబుల్. నాకు ఆ ప్యాషన్ ఉండేది ఇంతకు ముందు కూడా. సో దానివల్ల నేను సర్వీస్ లోకి వెళ్తాను. మీ అభిప్రాయం అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఒకరికి రెండు ఇష్టాలు ఉండొచ్చు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగినాడు. సినిమాలు అంటే నాకు ఇష్టం. సో అట్ ద సేమ్ టైం సర్వీస్ చేయాలని కూడా ఉంటుంది. సో క్లియర్ గా ఉన్నారు. సినిమా మీకు చేస్తాను కదా, మీ సర్వీస్కి వెళ్ళిపోతే మళ్ళీ మీకు అక్కడ మళ్ళీ సెకండ్ టైం మీకు ఛాన్స్ రావచ్చు, రాకపోతే ముందు పోతారా లేదా సినీ ఫీల్డ్కి డైరెక్ట్? అంతే సార్, నా ఫార్మాలిటీస్ అంటే ఇంకా నేను అది నిన్నే కాబట్టి నన్ను నిన్నే వదిలేరు. నిన్నే వదలదాం కాబట్టి కొంచెం అవన్నీ నేను మాట్లాడుకొని ఒకసారి ఐ విల్ బి గెట్ బ్యాక్. బెస్ట్ ఫ్రెండ్ అండి. తనుజతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది చూసారు కదా. బెస్ట్ ఫ్రెండ్ ఇంకే ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్. చాలా మంచి అమ్మాయి. నాకు చాలా సపోర్ట్ చేసింది తను హౌస్ లో గానీ ఎక్కడైనా సరే. నా గేమ్ పరంగా గానీ, నా పర్సనాలిటీ పరంగా గానీ, ఒక విధంగా కొన్ని విషయాల్లో నాకు చాలా బాగా హెల్ప్ చేసింది తనుజ ఇట్స్ మెయిన్ రోల్. బిగ్ బాస్ హౌస్ లో మెయిన్ రోల్ నా దాంట్లో మెయిన్ రోల్ పాటించిందని ఖచ్చితంగా చెప్పాను తనుజ గురించి. అదే చెప్పాను కదండి, అది నేను ఇంకా ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని ఐ విల్ గెట్ బ్యాక్ టు బాస్. అది ఇంకా నాకు గ్యారంటీ లేదు. నేను మాట్లాడతాను ఖచ్చితంగా తెలుసు. ఇంకా